తిరుపతి 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 ఎక్కడ రేణిగుంట పక్కన. రేణుగుంట పక్కన. అవరే నువ్వు చెప్పబోతా మాకు తెలీదు. గరిట తీసుకొని కొట్టారంటే మొహం చెట్టు అయిపోద్ది. పిచ్చి పిచ్చి వేషాలు ఇక మా అసిస్టెంట్ గురించి మాట్లాడుతున్నారా? తిరుపతి ఏంటంటే ఎక్కడ తెచ్చావురా? పిడిపికి తోంటే వెళ్ళాను. పీడే అదే తిరగలి పిడి ఏమండే ఇన్నాళ్ళ నుంచి డబల్ డ్యూటీలు చేస్తున్నాను కదా, జీతం మీద తెచ్చుకో. పోలేరా, చాలా కష్టపడి పని చేస్తున్నావు కదా. రే మన పాత పద్ధతి ప్రకారం నిన్ను ప్రశ్న వేస్తాను రా. ఆ ప్రశ్నకు నువ్వు సరిగ్గా సమాధానం చెప్పావనుకో నీ నెల జీతం పెంచుతాను. తప్పుడు సమాధానం చెప్పావనుకో నెల జీతం కట్టు. అయ్య బాబాయ్, మళ్ళీ ఎవరు మగం చూసారేమో అడగండి, జాగ్రత్తగా విను. ఒక సెంటర్ లో ఒక చోట గాంధీ గారి విగ్రహం ఉంది, దాని పక్కనే నెహ్రూ గారి విగ్రహం ఉంది. ఒక కాకొచ్చి నెహ్రూ గారి తల మీదనే వాలింది, గాంధీ గారి తల మీద వాళ్ళ ఎందువల్ల? అర్థమైంది. ఏంట్రా? ఏముందండి, గాంధీ గారి నెత్తి మీద జుట్టు ఉండదు, వాళ్తే కాలు దారి పడిపోతానని భయపడి టోపీ ఉన్న నెహ్రూ గారి నెత్తి మీద వాలింది. అక్కడే కళాయిలో కాలేశావు. ఇది మీరు చెప్పండి చూద్దాం. గాంధీ గారి చేతిలో కర్ర ఉంది కాబట్టి నీ నెల జీతం కట్టు. చూసుకో, పని చూసుకో. గురుగారు నెల జీతం ఎట్టకు పోయింది, కనీసం అప్పని ఇప్పిస్తాను, ఇంటికి పంపించుకోవాలి. అప్ప నా జీవితంలో అప్పు అరువు ఎవరికి ఇవ్వనరా. అనవసరంగా రూపాయి అప్పు ఇవ్వను, అనవసరంగా ఒక అప్పుటి అరువు పోయాను. ఎందుకా అదిగో వస్తున్నాడు. ఎవరు? ఏం చేస్తాడా? ఊరికి అప్పారు కదా, ఆ రోడ్డుకి డబ్బులు లేడు. తెలుసుకోండి. వస్తున్నాడు బాబు. నిన్నే బాబు. ఏంటి బాబు? అరడాజన్ ఇడ్లీ, అర కేజీ ఉప్మా, పెద్ద పెసర, మినీ మినప పట్టుకురా బాబు. అలాగే డబ్బులా? లక్ష్మీ సరస్వతులు అక్కా చెల్లెళ్ళు పుష్కలంగా ఉన్నాయి, పట్టుకురా బాబు. అరే అరికేం కావాలి చూడు. శుభ్రంగా తిన్నావు కదా, డబ్బులు ఈ బాబు. డబ్బులా? బిల్లు ఎంత బాబు? 30 రూపాయలండి. 30 రూపాయల? 30,000 రూపాయలు విలువ చేసే సరస్వతిని సమర్పిస్తాను. పిచ్చివాడు. సరస్వతి? అవును. ఆవిడెవరు? ప్రకృతి కవిత. గాలి వీచును, గాలి వీచును, ఓహో, చెట్లు పూయును, చెట్లు పూయును, అయ్య బాబాయ్, నిప్పు కాలును, నిప్పు కాలును, నదులలో, ఎందులో? నదులలో నీరు ఉండును, నీరు ఉండును, నీరు ఉండును, నీరు ఉండును. అరే నల్లోడా, ఇట్రారా. ఏంటంటే గురుగారు, ఇది నీకు ఎంతకాలం నుంచి తెలుసురా? చాలా కాలం నుంచి తెలుసు గురుగారు. మరి నాకెందుకు చెప్పలేదురా? మరే ఊడిపోయింది. తిరుపతి, అదేంటి అలా కొట్టుకుంటున్నారు? పిడి ఊడిపోయింది, ఎవరు బిగిస్తారు? నేను వస్తున్నాను, ఉండండి. చంపుతాను. నువ్వు పదవే పద, సరిగ్గా సమయానికి వస్తుంది చదువుతాయి. నీ చేతనేమైతే. అమ్మా సీత, మీ అన్నయ్య ఫ్యాక్టరీకి వెళ్ళాలమ్మా, ఓ బిందె పట్టుకోనా? అలాగే అక్క. సీత, పిల్లలు స్కూల్ కి అర్జెంట్ గా పంపించాలి, ఓ బిందె నేను పట్టుకోనా? అలాగే. భరతను ఇది చదివావా? దొంగలూరు రైలు ఇంజనే కొట్టేశారట. రైల్వేలు ప్రజల ఆస్తులు అని మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చుంటారు, దాని దొంగలు చదివి ఉంటారు, కాజేశారు. నో తప్పు. సలాం అలైకుం భాయ్. ఆదాబర్ సాదాబర్. నమస్తే. ఏం సీత, బొమ్మల బిజినెస్ ఎలా ఉంది? బాగానే ఉంది, మీరు పట్టుకోండి. నేను బకెట్ పెట్టగానే నీళ్లు అయిపోయాయి. సిటీలో నీళ్ల సమస్య మీద పేపర్లో రాస్తాను. సారాయి వద్దని మీ ఆడలు గొడవ చేస్తారా? మేము నీళ్లు లేకుండా చేశాం. లంగాలు కాదు, రిబ్బన్లు ఉతుక్కోవడానికి కూడా లేకుండా చేస్తాం. అమ్మా అమ్మా, ఆకలిస్తుంది, అన్నం పెట్టవా? మనిషి నిద్రలేచి పళ్ళు తోమగానే కూడో కూడు కూడు అని అరుస్తాడు గాని పేపరో పేపర్ పేపర్ అంటాడా? కూడు తిన్నాక పనో పని పని అని అరుస్తాడు గాని పేపరో పేపర్ పేపర్ అని అంటాడా? చీకటి పడ్డాక పెళ్ళామో పెళ్ళాం పెళ్ళాం అని అరుస్తాడు. పిల్లలు పుట్టాక దరిద్రమో దరిద్రం దరిద్రం అంటాడు గాని పేపరో పేపర్ పేపర్ అన్నాడు కదా. ఏ మంచం మనిషి, నువ్వు చెప్పే మాటలు జనానికి చెప్పొచ్చుగా. ఇంకా నయం, కుక్కకు సంగీతం, పందికు పరిశుభ్రత, గాడిదకు డాన్స్ నేర్పడం లేదు. నోరు దురదగా ఉంటే గోక్కోవడానికి కుదరదని వాగుతా అంతే. భరత్, నీవి మాటలు కావు, తుపాకీ తూటాలు. ఆ మాటల్లోని భావాల్లో అగ్నికణాలుంటాయి. నువ్వు పలికే ప్రతి మాట ప్రజలకు చెప్తే ఇక పత్రికల అవసరమే ఉంటుంది ప్రజా చైతన్యానికి. అమ్మో, నీ డప్పు వాయింపుడు ఆపు తల్లి.
ఇదిగో, అక్కడ చూసిన మంచి సీన్ టీవీలో మహాభారతం చూడ వాళ్ళ కేకేసి పిలిచి చూపించు. నువ్వెక్కడ దాపిచ్చావు? దగ్గరికి వెళ్ళావే? మా అమ్మని చంపేస్తుంది. మా అమ్మని కాపాడు, నీకు దండం పెడతాను. మా అమ్మని కాపాడు, మా అమ్మని కాపాడు. చూడు, ఈ రోజు నాకు దండం పెట్టావు, వెళతాను, కాపాడుతాను. రేపేంటి, కొట్టినప్పుడల్లా మీ అమ్మని ఎవరొచ్చి కాపాడతారు? అందుకని మీ అమ్మని నువ్వే కాపాడుకో. నేనా? నేను చిన్నోని కదా, ఎలా? నువ్వు ఎప్పుడైనా ఎలక్ట్రిక్ బల్బును పగలగొట్టావా? పగలగొట్టాను. ఇంక లేట్ ఎందుకు? మీ అమ్మని తలుచుకో, రాయి తీసుకో, ఆ రాక్షసి తల ఎలక్ట్రిక్ బల్బ్ అనుకో, గురువు చూసి పట్టును కొట్టు. వెళ్ళు వెళ్ళు. అమ్మో, నా తల పగిలిపోయింది. దేవుడా, నన్ను కొట్టిస్తావుటే, నన్ను కొట్టిస్తావుటే. నీ చేతులు పడిపోదు. నీకెంత ధైర్యం వచ్చిందే? భరత్, చెప్పడం కన్నా రాయడం కన్నా చేయించడమే ఈ దేశానికి కావాలి. ప్రపంచానికి పనికొచ్చే నీ తెలివిని ఎందుకు ఇలా మంచం మీద టీ కొట్టు దగ్గర వేస్ట్ చేస్తావు? ప్రతి విషయాన్ని చూస్తూ నవ్వుతూ తేలిగ్గా తీసిపారేస్తావు. నువ్వు నిద్రలే, నిద్రపోతున్న సొసైటీని నిద్రలేపు. అమ్మో, నిద్రలేపు నిద్రలేపు అని డప్పు వాయించుకు భారతనారి. నన్ను వదిలి బెడ్ తప్ప నాకేమీ తెలియదు. నీకు దండం పెడతాను. గాంధీ బోస్ లెవెల్కు వెళ్ళాలని నాకు లేదు. తొందరపడే లెవెల్కు వెళ్ళినా నా శిలా విగ్రహాలు పెడతారు. కాకులేసే రెట్ట దుడుచుకుంటూ బ్రతకాలి. నీ కాళ్ళ దండం పెడతాను. నన్ను వదిలి. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇదెక్కడ డప్పురా బాబు, సొసైటీ నన్ను బాగు చేయమంటుంది. చీపురు పెనాయిలు పెట్టి కడగడానికి అదేమైనా కక్కస్ దొడ్డే సర్కస్ కంపెనీ గాని. ప్రశాంతంగా బ్రెడ్ తిని టీ దాని. నమస్తే నమస్తే నమస్తే. నమస్కారం మేడం. చేతులు బ్యాలెన్స్ పెట్టారన్నమాట. పాపం అన్యాయం నిద్ర లేపాలని ఏదో రాశావు. పెన్నుంది కదా, కానీ నిద్ర లేచింది ఎవరు? అన్యాయం చేసేవాళ్ళు. ఓహో, మున్సిపాలిటీ వారి ఆసుపత్రి. చెక్క బల్ల అది పడకుండా ఇటుక రాళ్ళు, దోవలు. ఇదిగో, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇలా కొట్టారనుకో, మ్యూజిక్, తాళజ్ఞానం, ఇళయరాజా, బప్పీలహరి లెవెల్కి వెళ్ళిపోవచ్చు. ఇదిగో, ఇక్కడ జరిగే అన్యాయాలు, అక్రమాలు ఆవేశం కొద్దీ మళ్ళీ పేపర్కి ఎక్కించావనుకో, అంతే. విరోచనాల మంది కడుపులో పోస్తారు, కలరా వచ్చిన పొట్ట ఆపరేషన్ చేస్తారు, మూత్రపిండాలు కాజేస్తారు. ఇవన్నీ మానేసి అప్పుడాలు ఆవకాయ పెట్టడం వచ్చా? వస్తే బిజినెస్ ఓపెన్ చేయి, బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది. నువ్వు ఇక్కడికి వచ్చింది నేను ఎలా ఉన్నానో చూడ్డానికా, ఎగతాళి చేయడానికా? పెన్ను గన్ను కాదు అని చెప్పడానికి వచ్చాను. ఆ 5 స్టార్ హోటల్ పక్కన మురికిపేట నీ కృషి వల్ల క్లీన్ గా ఉంది. ఓ 2 కుక్కలు, 10-11 పందులు ఫ్యామిలీస్ పెట్టాయి. మంచి ప్లేస్ చూపించినందుకు అవి నీకు థ్యాంక్స్ చెప్పన్నాయి. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా? నీకు తెలిస్తే చాలు. అరే అదేంట నిలబడ్డావు, రా కూర్చో, అసలు విషయం చెప్పు. యాక్చువల్లీ ది ప్రాబ్లమ్ ఈజ్ చెప్పు. తెలుగులో మాట్లాడు. అసలు విషయం ఏమిటంటే, వీడు ఎవరు ఊటికి వెళ్ళింది, వీడు అక్కడికి వెళ్ళాలి. వయసు వచ్చిన బాడీలు కదా, అందుకని. అర్థమైంది. మీరు వచ్చింది అద్దె కోసం, అంతేగా? అద్దె పదవులు పోయిన మంత్రులే కొంపల లక్షల్లో అద్దెలు బాకీలు ఉన్నారు. పాపం నువ్వెంత? తీసుకోండి వాళ్ళు తీసుకోండి. డబ్బు కోసం వచ్చి మళ్ళీ ఇవెందుకు? నువ్వేమో 3 సంవత్సరాలు అద్దె బాకీ. ఈ హాస్పిటల్లో పెట్టే తిండి తిని నువ్వు తొందరగా పైకి పోతావు మాకు భయంకరమైన నమ్మకం. అందుకని ఆ పళ్ళు తిని మా బాకీ మాకు ఇచ్చేస్తే మేము తొందరగా వెళ్ళిపోతాం. అయ్యో, నేను ఈ స్థితిలో ఉంటే పోతానని అనుమానం, అద్దె పోతుందని భయమా? Get out! Get out from here! ఇండియా పరిస్థితి అసలే బాగోలేదు. ఏ కాయలో ఏ బాంబు ఉందో తెలియదు. వెళ్ళండి. ఈ పేపర్ పులికి ప్రేమ తెలియదు, పెళ్లి తెలియదు. పువ్వులు బదులు పళ్ళు ఇసురుతుంది. అన్నయ్య, పాప మమత ఊటీలో నా కోసం. స్పీడ్ వద్దు. భక్తి పెంచడానికి భారతదేశంలో గుళ్ళెన్నున్నాయో, డబ్బు సంపాదించడానికి బేవరస రూట్లెన్నున్నాయి. అది చెప్తాను. 1 10 10కి 100 100కి 1000 చక్రం తిరుగుతుంది బాబు. ఆగిపోతుంది బాబు, అన్నయ్య, ఆగిపోతుంది. రాంగ్ అడ్రస్ తెచ్చు. సగం ఇండియా ఇక్కడే ఉంటే రాంగ్ అడ్రస్ అంటావేంటి? అలా పని మాడతాను. మరి డబ్బులు? అమ్మో, అయ్యో, 8 ఇదిగో బాబు. డబ్బు. 11 మీద ఆగిపోతుంది. 12 మీద బాబు. అయ్యో, 16 మీద ఆగిపోయింది బాబు. బ్యాడ్ లక్ బాబు. నెక్స్ట్ టైం బెటర్ లక్ బాబు. కమన్ బాబు, డబ్బులు బాబు, డబ్బులు ఉన్నాయి. నెక్స్ట్ టైం ట్రై చేయ బాబు. నెక్స్ట్ టైం ఏంట్రా గుడ్డి నా కొండే? అర్ధరాత్రికి గుడ్డటం ఏంట్రా? సింగిల్ కన్తో జనాన్ని మోసం చేస్తున్నావా? నాదే సింగిల్ కన్ను కాదు, డబల్ కన్ను. కావాలంటే చూసుకో. నీ డబుల్ కన్లో ట్రబుల్ ఏదో ఉందిరా. ఒకటి కోటప్పకుండా చూస్తుంటే ఇంకొకటి మంగళగిరి గాలిగోపురం చూస్తుంది. నా కన్ను నా ఇష్టం. అడగడానికి నువ్వెవరు? హలో, ఆయన ఎవరా? ఆయన ఈ సిటీలోనే పెద్ద కంటి డాక్టర్. పేరు డాక్టర్ గుడ్డిమాలోకం. మీరు డాక్టర్ గుడ్డిమాలోకం గారా? సారీ సార్, నిజంగా నా 2 కళ్ళల్లో ట్రబుల్ ఏమన్నా ఉందా? నా కళ్ళల్లోకి నీ కళ్ళు పెట్టి సూటిగా చూస్తున్నా. నేను చెప్పినట్టు నువ్వు చేస్తున్నావు.
కరెక్ట్ గా 4వ నెంబర్ మీద గోలీ ఆగేటట్టు చక్రాన్ని తిప్పుతున్నావు ప్రసాద్. ఈ 500 4వ నెంబర్ మీద కట్టు, చక్రాన్ని తిప్పు. 4 మీద 500. 500కి ఎంత? 5000. ఇచ్చేయి. 5000 కంత 50000. ప్రసాద్ 25వ నెంబర్ మీద 5000 కట్టు, చక్రాన్ని తిప్పు. 25 మీద 5000. యాహా! 50,000 వచ్చేసిందన్నయ్య. 50,000 ఇచ్చేసాయి. థ్యాంక్స్ అన్నయ్య. తమ్ముడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళిపో. ఓకే. ఏం చుట్టూ బయట కూర్చున్నావు? నైనా రావణాసురా, తమ్ముడు విభీషణుడు ఎక్కడ నైనా? ఊటీ వెళ్ళాడు. పుష్పక విమానంలో వెళ్ళాడా, ఆర్టీసీ బస్సులో వెళ్ళాడా నైనా? దేని మీద వెళితేనే నిన్ను కోటీశ్వరుని చేయబోతున్నాడు. కోటీశ్వరుని కాదురా, మీరిద్దరు కలిసి నన్ను రోడ్డీశ్వరుని చేస్తారు. నడు చిడు నడు నడు. నాకు 5,000 రూపాయలు త్వర పెడతారా? నీ బుర్ర పెంచడానికే తొర్ర పెట్టి ఉన్న బొర్ర చాలు. ఏయ్, నువ్వు నా మంచానికి పట్టిన నల్లివి, వాడు నా ఒంటి మీద వాళ్ళ దోమ. మీరిద్దరు కలిసి నా నెత్తురు తాగుతారా? నడు నడు. ఇప్పటికి ఆలస్యం అయిపోయిందిరా. ఒక్క నిమిషం కూడా నువ్వు నా కొంపలో ఉండడానికి వీలేదు. నడు. విన్నా? నాకు చెవులు లేవు, ఉన్నా వినపడవు. అవి చెడిపోయి. నడు నడు. ఎవడో నా చెల్లెల్ని ఎత్తుకెళ్తానంటూ ఫోన్ చేశాడు. ఎవడన్నా? ఒరే బోరే నీ అబ్బా, రండ్రా. రాయ్, బండి స్టార్ట్ చేయి. వచ్చాయండి రా. అన్నా ఇక్కడనా? చంపండనా, చంపేయండనా. వాడు అందుబాటులో ఉన్నాడా? వేసేద్దామన్నా. రండన్నా, చంపేయండనా. వాన్ సంగతి తర్వాత చూద్దాం, ముందు పోనీ. అరే వెళ్ళిపోతారేంటనా? ఇంచు వెతకండ్రా నా కొడుకుని. ఎంత ధైర్యం ఉంటే ఈ భూపతిని టెన్షన్ పెడతావురా? ఈ రోజు నా చేతిలో చచ్చావురా. వెతకండ్రా నా కొడుకుని. రాయ్, మొగాడి అయితే బయటికి రా. ఫోన్ చేస్తావురా ఫోన్? అతి తెలివి చూపించొద్దు దొంగ నా కొడక. నువ్వు ఇటువరా. దమ్ముంటే రారా. మా అన్న నీకు అంత వీపీలా కనిపించాడా? బిపి అన్నాను. ఏంట్రా అక్కడ గొడవ? అన్న అన్న అన్న, ఇక్కడ ఎవరు లేరన్నా? చూసామన్నా, లేడు. అంతా వెత్కాం, ఎవడు లేడన్నా. ఏంట్రా లేడు అంటారు? నా చెల్లెలు గుడ్డు పగలగొట్టే విషయం వాడికి తెలుసు, కానీ నాకు తెలియదు. వాడిక్కడే ఉన్నాడురా, వెతకండి. అన్నా నిజంగా ఎవడు లేడన్నా. వాడు కాల్ చేసిన నంబర్కి మళ్ళీ కాల్ చేయి. నా కొడుకు సెల్ ఆఫ్ చేశాడు. రై, ఈ నంబర్ ఎవరిదో కనుక్కోండ్రా. 900 కొంటే సిమ్ కార్డ్ ఫ్రీ. ఎరా తీసుకుందామా? మా గురువు గారండి, ఆయనతో పని ఏంటండి? అంత కావాలి. ఆయన చాలా బిజీ అండి. దీపికా పదుకునేది ఉన్నారండి. ఏమండి చీర కొనిస్తానన్నారు? కొనిస్తాలేవే, మన ఇద్దరం కలిసి కొనుక్కుందాం. మరి నాయికా? అది కూడా కొనిస్తాలేవే. మరి నగలు? ఆ నగలు ఎయిర్టెల్, డొకోమో, టాటా అన్ని కొనిస్తాలేవే. యా హలో గురుగారు ఎక్కడున్నారు? స్వర్గానికి అరంగడం దూరంలో ఉన్నాను రా. మీకోసం రౌడీలు వచ్చారు. నా కోసం కాకపోతే నీ కోసం వస్తారేంట్రా రౌడీలు? ఓహో, ఇంతకీ ఎవరు గురుగారు వాళ్ళు? నా ఫ్యాన్స్ అయి ఉంటారా? చూస్తుంటే వాళ్ళు ఫ్యాన్స్ లా లేరండి, ఫ్యాక్షనిస్టులా ఉన్నారు. ఫ్యాక్షనిస్టులు మనతో పని ఏంట్రా? సొమ్ములు కావాలా, డబ్బులు కావాలా? మీ తలకాయ కావాలంట. నా తలకాయ కావాలా? నా తలకాయ వాళ్ళు ఏం చేసుకుంటారా? ఏమో గురుగారు, పెద్ద పెద్ద కత్తులు పట్టుకుని 10 మంది వచ్చారు, మీ గురించి అడిగారు. ఏం చెప్పావు? ఎందుకన్నా మంచిదని కాసేపు పడుకోవడానికి దీపికా పదుకునే ఇంటికి వెళ్ళారని చెప్పాను. థ్యాంక్స్ రా. ఏమండి నా మొగుడు వచ్చాడు. నీ మొగుడు కాదే, నా మొగుడు వచ్చినట్టున్నారు. ఏం వెళ్ళారా? ఓకే. నీ పేరేంటి? దీపికా పదుకొని. పడుకోమంటుంది, పడుకుంటా. ఆ బ్రహ్మిగాడు ఎక్కడ? లేడు. ఇంత ముందు లోపల వచ్చిందంట, వెతుకురా పోయి. ఇంతకు ముందే వచ్చాడు, కూల్ డ్రింక్ తాగడానికి సెంటర్కి వెళ్ళాడు. పద, వచ్చి చూపించు. వెళ్తే మీకే కనిపిస్తాడుగా. వాడు ఎట్లుంటాడో మాకు తెలియదు కదా. తెలియదా? దొరికారా? వాడు ఎలా ఉంటాడో నేను మీకు చూపిస్తాను రా, మడతలు పెట్టి. అయితే పదండి చూపిస్తాను.
దీపిక ఇదిగో బ్రహ్మి గారు నీకు 500 ఇమ్మన్నారు. ఓకే. బ్రహ్మిగాడు ఎక్కడ? బ్రహ్మి గాడేంట్రా గాడు? రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం తెలీదా? ఆయన ఎవరు అనుకున్నావు? మా గురువు గారు రా, సాక్షాత్తు దైవ స్వరూపుడు. చెంపలేసుకో, చెంపలేసుకో. వేసుకో, చెంపలేసుకో, కళ్ళు మూసుకో, దండం పెట్టుకో. ఆ దించో. మీ గురుగారు ఎక్కడ ఉంటారు సార్? ఆ దీపిక పట్టుకొని శారీస్ కొట్టడానికి కళామందిర్ వెళ్ళాడు. సార్ కొంచెం మాట్లాడే పని ఉంది, ఆ? అర్జెంట్ గా తీసుకెళ్తారా? ఓకే, నువ్వు నాకు నచ్చావురా. నీ పద్ధతి నచ్చింది. బొమ్మ రాక్షసులా ఉన్నా గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నావు. బొమ్మ రాక్షస? అదే అన్న కులాల డిస్టిక్ కోసం కాకులు వాళ్ళకుండా ఒక కుండ పెడతావు చూడు. దిష్టి బొమ్మ? అదే. తెరి వెళ్దామా సార్? ఓకే ఓకే ఓకే, కమాన్ ఫాలో మీ. రే 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 ఆగరా, ఇలారా. ఒరే బ్రహ్మి, నీకు తెలుసా నాకు తెలుసా? నీకు తెలుసు. మరి నువ్వు ఊపుకుంటూ వెళ్తున్నావు ముందు, ఊపుకుంటూ వెళ్తున్నావు. కమాన్ ఫాలో మీ. ఏ రమ్మేడి. బ్రహ్మియా? బ్రహ్మి ఇడిగో. నమస్తే. ఆగా. బ్రహ్మి అంటే కామన్ మ్యాన్ అనుకున్నావా? నీలాగే డఫాగాడు అనుకున్నావురా? ఆయన ఒక పెద్ద మహా మనిషి. ఆయన మహా షాపింగ్ చేయడానికి వస్తాడరా. నీలాగా పిచ్చ పిచ్చగా లవ్ ఫుడ్ గాళ్ళ తిరగడరా. నడు. ఆగు, నువ్వెక్కడికి? నువ్వు ఇక్కడ వెయిట్ చేయి. వెయిట్ చేయి, వెయిట్ చేయి, వెయిట్ చేయరా. ఏమై మంచి సీరియల్ చూపించు. మేడం గారికి సార్? లేదు కీప్ గారికి. ఎలా ఉంటారు సార్? నీకెందుకురా డీటెయిల్స్? పెద్ద డఫాగాళ్ళ ఉన్నావు. ఓకే, దీపిక పడుకొని హైట్, ఖుష్బు వెయిట్, హన్సిక కలర్ మాత్రం కాదు. ఎలా చెప్పగలిగావురా? నాకు తెలిసిపోతుంది సార్. చూడండి ఈ పూలు ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ కలర్ చూపించు. ఇది ఎదిరిపోతుంది సార్. అంతేనా? అరే ఇలారా. ఈ చీర ఎలా ఉందిరా? బాగుంది. చూసి చెప్పరా. చాలా బాగుంది. చాలా బాగుందా? ఆ. ఇది పక్కన పెట్టవే. ఇది ఎలా ఉంది? బాలే. బాలేదా? అసలు బాలే. ఒట్టు? ఒట్టు. అయితే అది ప్యాక్ చేయవే. ఆ? లేకపోతే నీ సెలక్షన్ ఏంట్రా? ఫోన్ సార్ దగ్గర నుంచి. హలో. నేనే బంగారం, నువ్వెక్కడున్నావు? ఆడవాళ్ళందరూ ఎగబడే కళామందిర్ షాప్ లో ఉన్నాను. షాపింగ్ చేస్తున్నాను సింహం లాగా. వాళ్ళు నేను గుర్తుపట్టలేదు కదా. ఎవరు? ఆ డఫాగాళ్ళు నన్ను ఎక్కడ గుర్తుపడతారు? సరే గానీ అద్భుతమైన శారీ ఒకటి కొన్నాను. ఇంకేం కావాలో లిస్ట్ చెప్పు. అదే మరి. అవునా అవునా అని సాగదీసి అడుగుతావు. నువ్వంటే నాకు ఇష్టం కదా. బాగా ఓవర్ చేస్తున్నాడు. బ్రహ్మిగాడు దొరకని వాడిని విని కలిపేసేద్దాం. రావేంట్రా? ఇంకా మీ గురుగారు షాపింగ్ అయిపోలేదు. అయిపోయింది. గురువు గారు ఇప్పుడు జ్యువెలరీ షాప్ లో ఉన్నారంట. అక్కడేవో డైమండ్ నెక్లెస్ లు, చెవులకయ్యో, మెళ్ళయ్యో, చైలు కొనాలన్నారు. నన్ను అక్కడికి రమ్మన్నారు. త్వరగా రండి. సార్ బిల్ సార్. బిల్లా? బిల్లు 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 ఏంట్రా చూస్తావుట్రా? బిల్లు కట్టు. నువ్వు చీలకుంటే మేమెందుకు కట్టాలి? మీరెవరి కోసం ఎదుగుతుంటే నేను ఎదుగు పెట్టడలా? అందుకోసమే. కట్టు కట్టు కట్టు. ఏంటి చూస్తావంటే? బిల్లు కట్టపోతే వెళ్ళేస్తారా? నేను కడతాను. నమస్కారం సార్. నమస్తే సార్. ఇదెంత సార్? 2 lakhs సార్. 2 lakhs సార్? 2 lakhs. ఓకే, వెరీ గుడ్, బాగుంది సార్. ఇది ఒకటి ఇవ్వండి సార్. ఇదెంత సార్? 2 lakhs సార్. 2 lakhs. అవును సార్. ఇదెంత సార్? ఇది 3 lakhs సార్. ఓన్లీ 3 lakhs. హలో. ఇవన్నీ కొంటుండు, బిల్లు మనతోనే కట్టించేటట్టుండు. బ్రహ్మిగాడు దొరికిన వెంటనే విని పని చెప్తా. అదంత బాబు? 1 lakh సార్. 1 lakh మొత్తం కలిపి ప్యాక్ చేసేయండి. అలాగే సార్. మొత్తం ఎంత 8 lakhs సార్. 8 lakhs. ఓకే. 8 lakhs. 8 lakhs. 8 lakhs. 8 lakhs. చూస్తావేంటి 8 lakhs అని కట్టు. ఆ? అన్నా కడతాడు. సూపర్. గురుగారు మీరేటండి ఇక్కడ ఉన్నారు? నువ్వు ఇక్కడ ఉన్నావేంట్రా? నువ్వేంట్రా ఇక్కడ? మీరు ఎదుగుతున్న గురుగారు ఇక్కడే కదా ఉన్నారు. వీరే మా గురుగారు. అమ్మో. అయ్యో ఆ? జరిగిపోయానురా బాబు. సార్, మీరింత సైలెంట్ గా ఉంటే ఏదో వైలెన్స్ జరుగుతుందేమని భయంగా ఉంది సార్. మనం ఏదైనా మాట్లాడుకుందాం సార్. విల్ డిస్కస్ సంథింగ్. నువ్వు ఉంచుకునే దానికి చీర కొనడానికి పైసలు మేము కట్టాలన్నారా? ఎందుకు సార్? మీరు కూడా కావాలంటే దాన్ని ఉంచుకోండి సార్. సార్, ఈ టాపిక్ వద్దు సార్, చాలా సివియర్ గా ఉంది. వేరే టాపిక్ మాట్లాడుకుందాం సార్. ఆ గోడకేసిన రెడ్ కలర్ చాలా బాగుంది సార్. సూపర్. అది రెడ్ కలర్ కాదు, బ్లడ్ కలర్. బ్లడ్ కలర్. కోండి గోడ మీద పెట్టి కోసారా సార్? కోసింది కోడిని కాదు, మనిషిని. మనిషినే. ఓకే ఓకే, అయితే అయింది. కానీ మధ్య మధ్యలో ఆ ప్యాచీ లేకపోతే ఇంకా బాగుండేది సార్. నువ్వేం ఫీల్ అవ్వకరా. ఆ ప్యాచెస్ ని నీ బ్లడ్ తో కవర్ చేద్దాం, ఓకేనా? నా ప్లేట్ తో కవర్ అబ్బా, చాలా మంచోడినా. ఫోన్. ఎవర్రా? బంగారం సార్. మాట్లాడి ఇక్కడే. అంటే పర్సనల్ మ్యాటర్ కదా సార్, అక్కడికి వెళ్ళి మాట్లాడు. మేమేం ఫీల్ కాము, ఈయనే మాట్లాడు.
నేను ఫీల్ అవుతాను సార్. నీ ఫీలింగ్స్ ఎవరికి కావాలరా? మాట్లాడి ఇక్కడ. అబ్బా అంత రెస్పెక్ట్ గా చెప్పినప్పుడు ఇక్కడే మాట్లాడతాను సార్. స్పీకర్ ఆన్ చేయి. స్పీకర్ అని చేయటం ఎందుకులేండి సార్. రాయ్ స్పీకర్ ఆన్ చేయి. అలాగే. హాయ్ బంగారం. హాయ్ బంగారం. బంగారం నువ్వు మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడు బంగారం. ఏమ్మా? ఏం లేదు, ఫ్రెండ్స్ చుట్టూ ఫ్రెండ్స్ ఉన్నారు. చీర తెస్తానన్నా? ఆ చీర అదే ఆ పని మీదనే ఉన్నా. నువ్వు మామూలోడు కాదు బంగారం. ఆ చంపడానికి వచ్చిన రౌడీల్ని బురుడి కొట్టించావంటే వాళ్ళు ఎంత ఎదవలో అర్థమైపోయింది. అబ్బాయి నువ్వు ఉండు, తర్వాత పోదు కానీ పొగినంత వరకు చాలు. ఆ రౌడీల చేత నగలు కొనిపిస్తానన్నా కొనిపించావా? నగలకి పెట్టాయి, ఫోన్ పెట్టాయి. బ్రెయిన్లెస్ ఫెలో. బావా బావా ఎవరిని? బావా బాబా మిమ్మల్నే బావగారు. వీడెవడో అమాయకుడిలా ఉన్నాడు. కమిట్ అయిపోతే బెటర్, సేఫ్ గా బయటపడచ్చు. బామర్ది బావా రా బావా. బామర్ది బామర్ది వీళ్ళు నన్ను కొడుతున్నారు బామర్ది. కొడుతున్నారా? ఆ, రేయ్ ఈయన మన బావరా, ఆ, కొట్టకూడదు. ఆ. బామర్ది మనం ఎక్కడ కలుసుకున్నాం బామర్ది? ఫోన్ లో. ఆ, కరెక్ట్, కరెక్ట్. ఫోన్ లో కలుసుకున్నాం. నేను బామర్ది రోజు ఫోన్ లో మాట్లాడుకుంటాను, తెలుసా నీకు? మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటా నీకు ఎందుకురా? చెప్పు తెగిపోద్ది. కాబోయే పెళ్ళతో లక్షతమై మాట్లాడుకుంటాం, మధ్యలో నీకు అవసరమా? ఆ బావగారు బావగారు, ఏం రండి. మాట్లాడుకుంటారో చెప్పాలంట. అవును బావగారు, మీ ఏజ్ ఎంత? ఆ నా ఏజ్ ఎందుకులేండి, అంతా అయిపోయిన తర్వాత ఏజ్ ఎందుకండి? ఆ, ఏరా అన్నీ అయిపోయిన వాడికి నీకు నా చెల్లెలెందుకురా? అయ్యో మీరేం మాట్లాడుతున్నారు గురు? నాకు ఫోన్ చేసి నా చెల్లిని ఎత్తుకెళ్లిపోతానని బెదిరిస్తావా? నేను మీకు చెల్లెలు ఎత్తిపోవడం ఏంటి సార్? అయ్యా పదాక నువ్వే చెప్పినావు కదా ఫోన్ లో మాట్లాడుతానని. ఏదో ఫ్లో లో మాట్లాడలేవా? ఈ నంబర్ ఎవరిది? ఏ నెంబరు? ఈ ఈ నంబర్. నంబర్ ఎవరిది చెప్పు. కొంప తీసి నా పేరు మీద ఉందా? అవును నీ పేరు మీద ఉంది. ఏయ్, నిజం చెప్పు, నిజం చెప్పు, లేదంటే సార్ 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 నిజం చెప్తాను సార్, ఒట్టు సార్. నా పేరు స్వామి అండి. ఆ. సిమ్ కార్డులు అమ్ముకొని బతుకుతుంటాను సార్. ఎవరికైనా డాక్యుమెంట్ లేకపోతే నా పేరు మీద ఇప్పిస్తుంటాను సార్. అంతే సార్. నీది కదా ప్రమాణ పూర్తిగా నాది కాదు సార్. అలా ఇట్లా చెప్తా అయినాడు అది తెప్పి. ఏంట్రాదంటే? అదేనా పొడుగుంటది కాలు సేరైతే చూడు. అరే కాలిస్తే ఎర్రగయ్యేదేంట్రా? అదే సార్ నాకు తెలిసింది సార్. ఆ. కడ్డీ సార్, ఇనుప కడ్డీ కాలిస్తే ఎర్రగా ఉంటది కదా, అది ఎందుకు తెలుసారా? వాతలు పెట్టాను సార్. లోపల కూర్చోడానికి. సార్ 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 మీకు దండం పెడతాను సార్, నాకేం తెలియదు సార్. వీడికేం తెలియదు, వదిలేయండి పోరా. థ్యాంక్ యూ సార్, మీకు దండం పెడతాను సార్. ఏ, ఏ. దండం పెడతాను. అయ్యా అలాగే సార్. తప్పగా తప్పగా. సంధ్య గుత్తొంకాయ చేస్తున్నావా? మా ఋషికి చాలా ఇష్టం. నేను నిన్నో మాట అడగనా? ఏంటా ఆంటీ? మా ఋషిని పెళ్లి చేసుకుంటావా? బలవంతం ఏం లేదు, నీకిష్టమైతేనే. నాకిష్టమే ఆంటీ.